హలో గాయ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మీకు పబ్జికి సంబంధించిన 5 టిప్స్ చెప్పబోతున్నాను. సో ఈ 5 టిప్స్ కనుక మీకు తెలిస్తే మీరు గేమ్ని చాలా ఈజీగాని ఆడగలుగుతారు అండ్ మంచి ప్లేసెస్ అనేది కూడా తెలుసుకుంటారు. సో ఆ 5 టిప్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, కింద కామెంట్ సెక్షన్లో మీరు తప్పకుండా కామెంట్ అనేది చేయండి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది, అంటే యూస్ఫుల్ అయిందా లేదా అనేది. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి టెక్ టార్గెట్ తెలుగుని, అలానే పక్క ఉన్న బెల్ ఐకన్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ టిప్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ల్యాండ్ అయ్యేటప్పుడు ఎక్కడ ల్యాండ్ కావాలి అండ్ ల్యాండ్ అయ్యే ప్లేసెస్లో కూడా మీకు చాలామందికి తెలుసు, ల్యాండ్ అయ్యే ప్లేసెస్ పోచంకి, స్కూల్ ఇలాంటి ప్లేసెస్లో అయితే అందరు ల్యాండ్ అవుతారు. బట్ ఏంటంటే ల్యాండ్ అయ్యేటప్పుడు మనము ఏ ప్లేస్లో అయితే ఏ ఏరియాలో అయితే ల్యాండ్ అవుతున్నామో అక్కడ ఎక్కువ ఇల్లు ఉండకూడదు, 1-2 ఇల్లు ఉండాలి. సపోజ్ ఇప్పుడు పోచంకి ఉంది, సో దీంట్లో చాలా ఇల్లు ఉన్నాయి. సో ఇక్కడ ఎప్పుడే కానీ సెంటర్లో ల్యాండ్ కావద్దు అనమాట, దాని పక్కకి 1-2 ఇల్లు ఉంటాయి కదా, కొంచెం దూరంలో అక్కడ అనేది ల్యాండ్ అవ్వాలి. ఎందుకంటే మీరు పోచంకిలో సెంటర్లో ల్యాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఒక 25 నుంచి 30 మెంబర్స్ దాకా మీతో పాటు ల్యాండ్ అవుతారు అండ్ వాళ్ళ వల్ల మనం చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అదే 1-2 ఇల్లు ఉన్న దగ్గర ల్యాండ్ అవుతే ఏమవుతుందంటే మనకి కూడా గన్స్ అనేది జల్దీ దొరుకుతాయి అండ్ మనం కూడా ఈజీగా నెక్స్ట్ స్టెప్ అనేది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ దగ్గర ఒకవేళ వెపన్ కానీ అసలు ఏమీ లేదు, ల్యాండ్ అయిన తర్వాత ఏం దొరకట్లేదు, అయినా కానీ మీరు ఎనిమీని అనేది కిల్ చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్క్రీన్ మీద ఒకటి ఇక్కడ చూస్తున్నారుగా మీరు, సేమ్ యాస్టీజ్ ఇప్పుడు ఒక అతను నన్ను కిల్ చేసేందుకు వచ్చాడు, బట్ అతన్ని మనం కన్ఫ్యూజ్ చేయాలి. మీ దగ్గర వెపన్ లేనప్పుడు మనం అతన్ని కన్ఫ్యూజ్ చేయాలి. సో అతని దగ్గరికి వెళ్ళి ఉరుకుతుండాలి, ఇలా వెపన్ లేదు కదా అని మనం చనిపోతామని చెప్పి అక్కడనే నిలబడితే ఈజీగా చనిపోతాం. సో వెపన్ లేనప్పుడు ఏంటంటే అతను చుట్టూ తిరుగుతూ అతన్ని కన్ఫ్యూజ్ అనేది చేయాలి. సో కన్ఫ్యూజ్ చేసిన తర్వాత మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్, అతనికి షూటింగ్ అనేది అంత క్లారిటీ ఉందా లేదా. సో మీరు ఫస్ట్ ఏంటంటే అతన్ని చూసుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. సో అబ్జర్వ్ చేసుకొని మీరు ఏంటంటే ఇలా ఇప్పుడు చూడండి స్క్రీన్ మీద నేను ఎలా ఆడుతున్నాను. సో అతని దగ్గరికి ఫైనల్గా వెళ్ళిపోండి అండ్ మీ చేత్తోనే ఒక 2 or 5 పంచెస్లో ఈజీగా చనిపోతాడు ఫ్రెండ్స్. పబ్జీలో ఇది ఒక చిన్న గ్లిచ్ అనుకుంటా నాకు తెలిసి, మనం 2 లేకపోతే 3 సార్లు చేతితో కొడితే ఈజీగా ఎనిమీ అనేది చనిపోతాడు అనమాట. సో ఎప్పుడే కానీ ఎనిమిని మనం కన్ఫ్యూజ్ అనేది చేయాలి, గన్ ఉన్నా గన్ లేకపోయినా ఎనిమిని అనేది కన్ఫ్యూజ్ చేయాలి. సో సెకండ్ టిప్ వచ్చేసరికి, థర్డ్ టిప్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఒక ఎంటీ ప్లేస్లో నిలబడ్డప్పుడు మీకు అప్పుడప్పుడు బుల్లెట్స్ తగులుతుంటాయి, ఎక్కడికి వెళ్ళి కొడుతున్నారు అనేది అర్థం కాదు మనకి. సో ఎప్పుడే కానీ మనకి ఫస్ట్ బుల్లెట్ తలగానే మనం చుట్టుపక్కల అక్కడిక్కడ చూడకుండా ఫస్ట్ మ్యాప్ని అనేది అబ్జర్వ్ చేయండి. సో మ్యాప్ని అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ బుల్లెట్ మార్క్ కనబడుతుంది, ఎట్ సైడ్ నుంచి వాళ్ళు షూట్ చేసిరని మీకు అబ్జర్వ్ చేస్తే మ్యాప్లో వాళ్ళు ఎట్ సైడ్ నుంచి షూట్ చేసిరని మీకు ఇక్కడ మ్యాప్లో అనేది కనబడుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇప్పుడు బుల్లెట్స్ అనేది మార్క్స్ చూపెడుతుందిగా. సో ఇప్పుడు నాకు బుల్లెట్స్ తగులుతున్నాయి, నేను ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ అయిపోయాను. సో మీరు కూడా ఇలా బుల్లెట్ మార్క్స్ని చూసుకొని మీకు ఎక్కడికి వెళ్ళి బుల్లెట్స్ తగులుతున్నాయని జల్దీ ఈజీగా అనేది కనుక్కోవచ్చు. చాలా స్పీడ్గా మీకు ఎక్కడికి వెళ్ళి షూట్ చేస్తున్నారని మీరు ఈజీగా అనేది కనుక్కోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ జోన్. సో ఫ్రెండ్స్ రెడ్ జోన్ రాగానే మీరు ఎప్పుడైనా సరే టెన్షన్ అనేది తీసుకోవద్దు. సో ఫ్రెండ్స్ రెడ్ జోన్ రాగానే మీరు ఫస్ట్ ఉరకాలని చెప్పేసి ఎక్కడంటే అక్కడ ఉరుకుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి రెడ్ జోన్ రాగానే ఇక్కడ బాంబ్స్ అనేవి పడుతూ ఉంటాయి. సో మీరు ఒక ఫస్ట్ మ్యాప్ అనేది ఓపెన్ చేసి ఫస్ట్ చూసుకోవాలన్నమాట, వైట్ సర్కిల్లో ఉన్నామా లేదా అని చూసుకోకుండా అసలు రెడ్ జోన్ నుంచి ఎక్కడ సైడ్ వెళ్తే మనం స్పీడ్గా బయట పడతాం అనేది చూసుకొని అక్కడ సైడ్ రన్ కండి, తర్వాత వైట్ సర్కిల్ లోపలికి మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్ సర్కిల్. సో ఎండ్ సర్కిల్ వచ్చేటప్పుడు మనకి ఏంటంటే మనం చాలా దగ్గరలో ఉంటాం, సెంటర్లో ఉండాలి ఎండ్ సర్కిల్కి ఎప్పుడైనా సరే. సో ఎండ్ సర్కిల్కి సెంటర్లో ఉండాలి అండ్ అప్పుడప్పుడు మీకు ఎండ్ సర్కిల్లో డ్రాప్స్ అనేవి పడతాయి. సో ఈ డ్రాప్స్ పడ్డప్పుడు మనకి చాలా అడ్వాంటేజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే డ్రాప్ దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, కాకపోతే ఎండ్ సర్కిల్ కాబట్టి డ్రాప్ దగ్గరికి వచ్చి ఎవరు తీసుకోరు. నార్మల్గా కూడా ఎండ్ సర్కిల్ కాకపోయినా డ్రాప్ దగ్గరికి మాత్రం చాలామంది వస్తుంటారు, కొంచెం దూరంగా ఉండి క్యాంపింగ్ అనేది చేస్తుంటారు, ఎవరు వస్తారు వాళ్ళని చంపుదాం కిల్ చేద్దామని. సో సేమ్ ఇదే థియరీ ఫ్రెండ్స్, ఎండ్ సర్కిల్లో కూడా చాలామంది ఆ డ్రాప్ దగ్గరికి ఎవ్వరు వెళ్ళట్లేదు, జస్ట్ ఇది ఎండింగ్ వచ్చింది గేమ్ అయినా ఎవ్వరు అనేది డ్రాప్ దగ్గరికి వెళ్ళట్లేదు. బట్ మీరు ఎప్పుడైనా సరే ఎండ్ సర్కిల్ సెంటర్లో ఉన్నప్పుడు మీరు క్యాంపింగ్ అనేది చేస్తుండాలి ఫ్రెండ్స్. ఏంటంటే క్యాంపింగ్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీరు ఒక్కరి పైన నిలవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మిమ్మల్ని అట్రాక్ట్ చేసి అటాక్ చేస్తానికి అనేది చూస్తారు. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ టిప్స్ యూజ్ చేసి మీరు బుల్లెట్ ఎక్కడికి వెళ్ళి తగులుతుందో చాలా స్పీడ్గా అనేది మీరు మ్యాప్ మీద చూసుకొని అనేది తెలుసుకోవచ్చు. సో దానివల్ల మీరు
ఏంటంటే వాళ్ళని జల్దీ అనేది కిల్ చేయొచ్చు. అండ్ బుల్లెట్స్ ఎప్పుడే కానీ ఆటో మోడ్లోనే పెట్టండి, సింగిల్ మోడ్లో పెట్టకండి. సో దానివల్ల ఏంటంటే మనం ఒకటేసారి ప్రెస్ చేసి పట్టుకుంటే ఒకటేసారి 5 or 6 బుల్లెట్స్ వెళ్ళి తగులుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు అనేది జల్దీ చనిపోతారు. సో ఈజీగా మీరు గేమ్ అనేది ఆడొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఈ 5 టిప్స్. అండ్ ఈ 5 టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి మీకు ఈ టిప్స్ ఎలా నచ్చాయో నచ్చలేదో. సో ఇవి ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.